श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా.
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 17వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రేయం మరియు ప్రేయ లక్షణాలను వర్ణిస్తారని గత అధ్యాయంలో చెప్పాను కదూ. వారిని శ్రద్ధగా శ్రవణం చేయండి. ప్రకాశం, అంధకారం అన్యోన్య సంబంధంతో ఒకేలా ఉన్నా అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి. శ్రేయ ప్రేయాలు అంతే. ప్రియమైన వాటి కొరకు పరుగులు తీసే మనసు గల వారు స్వార్థంతో పతనమైపోతారు. శ్రేయం వివేక రూపమైతే ప్రేయం అవివేక రూపం. శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానానికి సంబంధించినవి. ప్రేయాల విషయాలు అజ్ఞానానికి సంబంధించినవి. ప్రేయాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు. శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు. కనక కామినుల యందు ప్రీతి, ఇంద్రియాలకు విషయ సుఖాలపై కోరిక ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించుకోనంత వరకు ప్రేయాలే మధురంగా ఉంటాయి. నీరక్షీరాలు బాగా కలిసిపోయేలా ప్రేయాలు శ్రేయాలు కలిసే ఉంటాయి. మానస సరోవరంలోని హంస పాలను మాత్రం సేవిస్తుంది. ధీరులు, బుద్ధిమంతులు, అదృష్టవంతులు
కేవలం శ్రేయాలనే ఆపేక్షిస్తారు. ప్రియాలకు ఎప్పుడూ విముఖులై ఉంటారు. కానీ మందబుద్ధులు శరీరం, పశువులు, ధనం, సంతానం, ధనం, గౌరవం మొదలగు యోగక్షేమాల వెంటబడి ఒక ప్రేయాలనే సాధించుకుంటారు. శ్రేయాలు ఏవి, ప్రియాలు ఏవి, ఈ రెంటిని మానవులు బాగా తెలుసుకున్న స్వతంత్ర బుద్ధి కలవారవటం వలన రెంటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండూ ప్రాప్తించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవడం కష్టం. ప్రేయం మందబుద్ధులను జయించి వారిని ఆలింగనం చేసుకుంటుంది. నీరు కలిసిన పాలలో నుండి పాలను మాత్రమే గ్రహించే హంసలా ప్రేయాన్ని వదిలి శ్రేయాన్నే స్వీకరించాలి. ఇదే పురుషార్థం. శ్రేయం మరియు ప్రేయం ఈ రెండు మానవుల స్వాధీనంలో ఉన్న వివేకహీనులు, మందబుద్ధులు వారిని తెలుసుకునే సమర్థులు కారు. ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏవైనా ప్రతిబంధకాలు కలిగితే వారిని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇక్కడే పురుషార్థాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకుని శ్రేయాల కొరకే పోరాడాలి. ప్రపంచం యొక్క చక్రభ్రమణం అంతుపట్టనిది. అహర్నిశలు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. భయంకరము, నివారించడానికి వీలు కాని ఆధ్యాత్మికాది 3 తాపాలు మానవులు సహిస్తారు. దాని వలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ విసిగిపోయి వారిని తొలగించుకోవడానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతారు. భరించలేని భవచక్ర భ్రమణం ఆగటానికి ఏ ఏ సాధనాలున్నాయని శ్రద్ధగా అన్వేషిస్తారు. గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్థత ఉదయిస్తుంది. అప్పుడు తమ స్వార్థం కొరకు సాధనోపాయాలను కనిపెడతారు. అనాది అవిద్య లేక మాయ. ముత్యపు చిప్పలోని వెండి ఎండమావులలోని నీరు వలె వ్యర్థం. అభాసరూపమైన మాయ గొప్ప అంతరాయం. దీనిని నశింపజేయాలి. స్వప్నంలో బంగారపు వడగళ్లవాన పడుతుంది. అవసరానికి పనికొస్తుందని అత్యంత శ్రమతో వారిని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే మెలకువ రాగానే అవి మాయమైపోతాయి. కనిపించే వారిని, కనిపించని వారిని అనుభవించాలన్న భోగలాలస, ఆశ, తృష్ణ మరియు కోరికలు ఇవన్నీ ఎప్పుడూ ప్రతిబంధకాలని తెలుసుకోవాలి. ముందు వీనిని సమూలంగా ఓడబెరకాలి. సూర్యకాంతిలో చూడలేని దానిని, బుద్ధికి అందని దానిని, వేదశృతులకు అంతుపట్టని దానిని గురువు తమ చేత్తో చూపిస్తారు. కామక్రోధాలనే ఈ 2 మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని కలుగనీయవు. పైగా శ్రవణ, మనన సమాధులను వెంటనే భంగం చేస్తాయి. దీపం కర్పూరంతో సమాగమం అయితే పరస్పరం ఒకదానిని మరొకదానితో తోసేయటం సాధ్యమా? ఆ రెండూ కలవటమే తడువుగా కర్పూరం దీపమై వెలుగుతుంది. శృతి స్మృతులైందు అవిహితమని చెప్పిన దుష్కర్మలలో అనవరతం మునిగి ఉండి విహిత అవిహిత కర్మలను తెలుసుకోలేని వ్యక్తి శాస్త్రజ్ఞాని అయితే మాత్రం ఏం ప్రయోజనం? అట్లే అంతఃకరణంలోని కలవరం కారణంగా ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు, ఇంద్రియ లోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. ఆచారాలను ఎరిగిన గురుపుత్రుడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు. నిశ్చలమైన మనసుతో ఆత్మానుసంధానం చేసే వాడొక్కడే జ్ఞాన సంపన్నుడు. సంసారైనా మోక్షాన్ని కోరేవాడైనా తన అసలు గమ్యానికి చేరుకోవాలంటే శరీర రథాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. కేవలం వాచాలుడు ఏం చేయగలడు? ఇక్కడ వాగ్దాటికి చోటు లేదు. అసలైన అభ్యాసం అవసరం. శరీరాన్ని రథంగా భావించి స్వయం స్థిరంగా కూర్చోవాలి. శరీరం అనే రథంలో తన బుద్ధిని సారథిగా చేసి దానిలో యజమాని స్వయంగా స్థిరమైన మనసుతో కూర్చోవాలి. విషయాలు పరుగులు తీసే మార్గాలను అధిగమించడానికి బుద్ధిని సారథిగా నియమించి ఉచ్ఛృంఖలంగా ఉన్న దశేంద్రియాలనే గుర్రాలను మనస్సు అనే పగ్గంతో స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. ఈ పగ్గం స్వేచ్ఛగా పరిగెత్తే గుర్రాలను అదుపులో ఉంచుతుంది కనుక దీనిని సారథి చేతికిచ్చి నీవు స్వస్థ చిత్తంతో కూర్చో. సారథి కుశలుడు, నిపుణుడు అయితేనే గుర్రాలు బాగా పరిగెత్తాయి. కానీ బలహీనమైన మనస్సు అనే పగ్గానికి ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండవు. వివేకంతో ఉన్న బుద్ధి యొక్క సారథ్యం ఉండి మనోనిగ్రహము, ఏకాగ్రచిత్తం ఉన్నవారికే పరమపద ప్రాప్తి. ఇతరులు మార్గంలో అలసిపోవడమే. మనసు ఎప్పుడూ చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు. వారికి పరమాత్మ ప్రాప్తి కలుగదు. జనన మరణాల చక్రం తప్పదు. ఇటువంటి గొప్ప పరమపద ప్రాప్తి స్వయం ప్రకటమైనప్పుడు ఇది నిజంగా ఎక్కడుంది అని మనసులోని సంశయం దూరం అవుతుంది. ఇక్కడ వాదోపవాదాలు పనికిరావు. పరమేశ్వరుని అనుగ్రహంతోనే ఆత్మ యొక్క స్థానం తెలుస్తుంది. ఇతర వాదాలు వ్యర్థం. తర్కంలోని చాతుర్యం ఇక్కడ పనికిరాదు. తర్కం చేసే వారి మతి కుంటుపడుతుంది. అమాయకులైన భావికులే సిద్ధిని పొందగలరు. ఇదే ఇక్కడ విశేషం. ఉత్తమమైన సమ్యక్ జ్ఞానానికి కారణమైన ఆ గతి వేరు, ఆ బుద్ధి కూడా వేరుగా ఉంటుంది. ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించే
ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆగమాలను ఎరిగిన వారు వేరుగానే ఉంటారు. అమూల్యమైన శరీరం వృధాగా పాడైపోతూ ఉంది. ధనకాంక్ష మధ్యాహ్నము నీడ వంటిదని మరియు హరి యొక్క మాయ దుర్గమమని తెలుసుకుని సత్పురుషుల చరణాలను ఆశ్రయించాలి. సత్పురుషులు భవసాగరాన్ని దాటించే నౌకలు. నీవు వానిలో ఒక ప్రయాణికుడవు కావాలి. వారు తప్ప తీరానికి చేర్చగల సమర్థులెవరు? వివేక వైరాగ్యాల జంటను మూట కట్టుకున్న వారు జడులైనా మూడులైనా రాయి వంటి కఠినులైనా భవసాగరం దాటడం వారికి కష్టం కాదు. భగవంతుని షడ్గుణ ఐశ్వర్యాలలో వైరాగ్యం వారి ప్రథమ ఐశ్వర్యం. అది మహాభాగ్యవంతులకు తప్ప ఇతరులకు దుర్లభం. విహిత కర్మలను చేయకపోతే చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపాదన సంభవం కాదు. కనుక కర్మ ఒకటే జ్ఞానప్రాప్తికి మూల కారణమని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి. ఇలా పరిశుద్ధమైన అంతఃకరణలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమధమాది సాధన సంపత్తి లభించి ఈ శరీరమందే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఫలాపేక్షను త్యజించి ఏకాగ్ర చిత్త యోగంతో గురువును అనన్య శరణుజొచ్చు వారిని సద్గురువులు హక్కును చేర్చుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఫలాపేక్షను త్యజించి ఏకాగ్ర చిత్త యోగంతో గురువును అనన్య శరణుజొచ్చి వారిని సద్గురువులు హక్కును చేర్చుకుంటారు. బాహ్య ప్రవృత్తి లేని భావికులు అనన్య భక్తులు జ్ఞానప్రాప్తితో ప్రజ్ఞావంతులవుతారు. ఇతర ఉపాయాలు పనికిరావు. జ్ఞానం లభించిన తర్వాత అధర్మ మార్గాలను అనుసరించేవారు ఇహపరాలకు దూరమై క్రింద కాక పైన కాక త్రిశంకోల మధ్య వ్రేలాడతారు. జీవుల అజ్ఞాన ప్రాప్తియే వాస్తవంగా ప్రపంచ ప్రవృత్తి. ఆత్మజ్ఞాన ప్రాప్తితో ప్రపంచము నివృత్తి అవుతుంది. ఆత్మను తెలుసుకున్న వారు ఎల్లప్పుడూ అహంభావరహితులై ఉంటారు. వారికి ప్రపంచంలోని ధర్మాధర్మాలు శుభాశుభాలు హితాహితాలు ఏమవసరం? తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాల యందు నివృత్తి కలుగుతుంది. అదే జీవుల యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించాలి. ప్రాపంచిక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు ఉంటారు. కానీ నివృత్తి యందు అలా కాదు. అంతటా నేనే కనిపించగా ఇక శత్రుత్వము మిత్రత్వము ఎక్కడుంటుంది? ఇటువంటి మహాసుఖము ముందు శరీరానికి కలిగే దుఃఖము ఏ పాటిది? ఆ మహాసుఖం లభించాక ఇక ఐహిక సుఖాల కొరకు ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా ఏమాత్రమూ చలించరు. పర్వతరాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటారు. భగవంతుడు ఎవరి యందు ప్రసన్న అవుతాడో వారికే వైరాగ్యాన్ని ఇస్తాడు. దానితో పాటు వివేకాన్ని కూడా జత చేసి వారిని భవసాగరం నుండి దాటిస్తాడు. అద్దంలో కనిపించే మొహం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలిగిన వారికి ఇక్కడ భూలోకం పైన బ్రహ్మలోకము మూడో చోటు లేదు. యజ్ఞయాగాల ద్వారా దేవతలు తృప్తికి చెందితే పితృలోక ప్రాప్తి కలిగి కర్మఫలాలను అనుభవించవచ్చు. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ మహా జన సత్వ తపోలోకాలలో ఆత్మ సాక్షాత్కారం అసలు సంభవం కాదు. అందువల్ల ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్ని కోరుకుంటారు. ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అద్దం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది.
రెండవ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆప్త సాక్షాత్కారం కలుగుతుంది. కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసను కలిగిస్తాయి. మా మాయ పాము వలె లోపల ప్రేవులను బయట సర్వాంగాలను పెనవేసుకుని పిండేస్తుంటే దానిని ఆపగల సమర్థులెవరు? నీ జేబులో 50 రెట్లు రూపాయలుండగా నీ ఊరికే కూర్చొని చూస్తున్నావా? వానిని బయటికి తీయి చూద్దాం. బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు అని బాబా తీయమని చెప్పగా ఆ గృహస్థుడు జేబులో నుండి నోట్ల కట్టను తీశాడు. దానిలో 10 రూపాయల నోట్లు 25 లెక్క పెట్టాడు. అతడు లోలోపన సిగ్గుపడ్డాడు. మహారాజు ఎంతటి అంతర్జ్ఞాని అని అనుకొని బాబా ఆశీర్వచనాన్ని ఆశిస్తూ వారి చరణాలపై మస్తకాన్నుంచాడు. అప్పుడు బాబా అతడితో, నీ బ్రహ్మను చుట్టి దాచేసుకో. నిన్ను చుట్టుకున్న లోభం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మ జ్ఞానం లభించదు. ద్రవ్యం పైన వాంఛ వదలకుండా పుత్రులు, పశువులు, ధన సంపాదనల ఎందే ఆసక్తి గల వారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? ధనం పైన మోహం చాలా కఠినమైనది. ధన తృష్ణ అనే సుడిగుండాలు గల దుఃఖాల చెరువులో మదమత్సరాలనే మకరాలు భరించలేనంతగా ఉంటాయి. కనుక ఒక్క విరాగి అయి తరించగలడు. లోభానికి బ్రహ్మకు అఖండ వైరం. లోభం ఉన్న చోట మనసుకు ఏకాగ్రత ఉండదు. ఆచారభ్రష్టుడైన లోభికి విరక్తి ముక్తి ఎలా సాధ్యము? లోభికి నిశ్చిత శాంతి సంతృప్తి ఉండవు. మనసులో ఒక లోభముందా సాధనాలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. శృతులు స్మృతులు అవిహేతమని నిషేధించిన కర్మలను ఆచరించడంలోనే సదా ఆసక్తులై దుశ్చరితలకు చిత్తశాంతి ఉండదు. వారిని విక్షిప్త క్షిప్తులని అంటారు. వారు ఎల్లప్పుడూ దుష్కర్మల యందే నిమగ్నులై ఉంటారు. మంచి చెడు చూడక ఎప్పుడు విషయాలనే బురదలో పొర్లుతుంటారు. ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ఫలాపేక్ష యందు విరక్తి కలగనంత వరకు జ్ఞానం వ్యర్థము. అతడు ఆప్త సంపన్నుడు కాలేడు. ఎవరైనా ఏదైనా కోరటానికి వచ్చినప్పుడు సత్పురుషుల ముందు అర్హతను చూస్తారు. వారి యోగ్యతలను బట్టి వారికి ఇస్తారు. అహర్నిశలు శరీరాభిమానంతో మనసులో విషయ చింతన ఉన్న వారికి గురూపదేశము వ్యర్థము. వారికి ఇహపరాలు రెండూ ఉండవు. చిత్తశుద్ధి లేకుండా పరమార్థ మార్గము లోనికి ప్రవేశించాలని అనుకుంటే తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవటమే. కానీ అది నిజంగా వ్యర్థము. తమకు నచ్చిన విషయాన్ని చెప్పాలి. జీర్ణమైనంత ఆ అన్నమే తినాలి. లేకపోతే అన్నం వ్యర్థమై అజీర్ణమవుతుందని అందరికీ తెలిసిందే కదా. నా భోషానం పూర్తిగా నిండి ఉంది. ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను. కానీ పుచ్చుకునే వారికి తాహతను చూచి వారు భరించగలిగినంతే ఇస్తాను. దీన్ని శ్రద్ధగా వింటే నీవు కృతాకృతుడవుతావు. ఈ పవిత్రమైన మసీదులో కూర్చొని నేను అసత్యవచనాన్ని పలకను. ఇది సత్పురుషుని వాక్కు నుండి ప్రవహించిన అమృతజరి. దీనిలో భక్తిగా మునకలు వేస్తే మలక్షాళనమై అంతర్భాగ పరిశుద్ధి కలుగుతుంది. ఇటువంటి సాయినాథుని మహిమను వర్ణించసాగితే దానికి అంతం లేదు. నిరుపమానమైన వారిని ఏ ఉపమానంతో చెప్పగలము? వారు నిర్మలమైన ప్రేమకు మాత్రం ఆధీనులు. వారు సకల జనులకు తల్లి. ఆర్తులకు కష్టాలతో అలసిపోయిన వారికి వారు విశ్రాంతి ధామము. అస్థితులకు కల్పవల్లి, దీన దుర్బలకు నీడ. ప్రపంచానికి తిలోతాకాలకు వదిలి మౌనంగా పర్వతాలలో గుహలలో ఏకాంతవాసంలో తమ శ్రేయస్సును సాధించుకునేవారు ఉంటారు. అటువంటి సాధువులు చాలా మంది ఉంటారు. వారు కేవలం తమ స్వార్థాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు. వారు ఇతరులకు ఏం ప్రయోజనము? సాయిబాబా అటువంటి కోవకు చెందిన వారు కారు. వారికి ఆప్తులు, ప్రియులు, బంధువులు, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు ఎవరు లేకున్నా ప్రపంచంలోనే ఉన్నారు. 5 ఏళ్లలో కరతల భిక్షను స్వీకరించి 24 గంటలు చెట్టు కిందే ఉంటూ తమకంటూ ఏమీ లేకున్నా ప్రపంచ వ్యవహారాలన్నిటినీ బోధించే వారు.
తాము బ్రహ్మస్థితిలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమ పడేవారు. మహాజ్ఞానులైన ఇటువంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఈ పవిత్ర రత్నముల జన్మించిన ఆ కులము ధన్యము, ఆ వంశము ధన్యము, ఆ దేశము ధన్యము, పవిత్రులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు. అనాయాసంగా పరుసవేది లభిస్తే పాషాణమనుకుని పారవేసుకున్నట్లే షిరిడీలోని ఈ పరమ భాగవతోత్తముని చాలా కాలం వరకు ఎవరూ తెలుసుకోలేదు. చెత్త కుప్పలో పడి ఉన్న రత్నము పిల్లలకు దొరికితే దాన్ని రాయి అనుకొని వారు ఇష్టం వచ్చినట్లు సంతోషంతో ఎగరవేసి కాలుతో తొక్కుతారు. మొదట బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తి బాబా ఆశీస్సులతో తృప్తి చెందాడు. కఠినమైన మార్గాన్ని వదలాలి. నాకైనా మీకైనా అందరికీ అదే మార్గం. శబ్దాలను వింటూ స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ సువాసాలను ఆక్రోనిస్తూ బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమానం కుదరదు. విషయ సుఖాలపై విముఖత లేకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అశక్యము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ముందు ఈశాన త్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధా విశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రులు. స్తోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలివేసినప్పుడు, మనసు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలి పెట్టినప్పుడు, అలా అన్నిటి నుండి నివృత్తి అయిన అంతఃకరణంలో బుద్ధి కూడా నిశ్చయం చేసుకునే పనిని మానినప్పుడు అదే పరమగతి, అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయ శూన్యమై మనసు కూడా చైతన్యమయమై ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్నవారు ధన్యులు. విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖమవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించటం కష్టం. పరమానంద ప్రాప్తికి సరి అయిన సాధనాలను తెలుసుకోవటం అతి కఠినం. హిరణ్య గర్భ పదవి వరకు ఇహపర సుఖాలయందు విరక్తి కలిగిన వారే బ్రహ్మపదమునకు అభిషిక్తులు. అట్టి వారే ముక్తులని గ్రహించాలి. మనసును విషయాల నుండి మెల్లమెల్లగా వెనుకకు మరలించి ఆత్మస్వరూపంలో స్థిరపరచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇహలోక పరలోక సుఖాలయందు వైరాగ్యం కలిగి హర్ష శోకాది ద్వంద్వాలను త్యజించిన బుద్ధిమంతులకే ఈ సుఖం. ఇదే ఆధ్యాత్మ యోగం. అది దైవిక ఆధ్యాత్మిక ఆది భౌతికాలనే తాపత్రయాల బడబాణాల జ్వాలలో బాగా మసలిపోతున్న భవసాగరంలోని నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు? దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవటానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి. వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి. సాయినాథుని చరిత్రలోని వారి విచిత్ర లీలలను శ్రోతలు పుత్ర మిత్ర బంధు కళత్రాలతో సహా వింటే ఇహపర సుఖాలు లభిస్తాయి. భాగ్యవంతులు శ్రద్ధాళువులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది. ఈ కథ నిర్జరీ ప్రవాహంలో కర్మలనే లవణం కరిగిపోతుంది. శ్రవణ ద్వారాల నుండి సాయి యొక్క సుందర రూపం నయనాలలోనికి ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. ఈ చరిత్ర శ్రవణంతో కాలునితో పోరాడి విజయాన్ని పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి. శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్యాన్ని పొందుతారు. శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను భక్తులను శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనసుకు ఎల్లప్పుడూ విశ్రాంతి కలిగిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు.
శ్రోతలారా, అనుదినము ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్ని అయినా అధ్యయనం లేదా శ్రవణం, మననం, నిధిధ్యాసనం మరియు పరిశీలనం చేయండి. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అని తైత్తిరీయ ఉపనిషత్తులోని ఈ వచనం బాగా ప్రసిద్ధి చెందినది. శృతి సిద్ధాంతమైన ఈ వచనాన్ని బాబా తమ భక్తులకు తమ పద్ధతిలో బోధ చేశారు. మీరు కించెత్తైనా దిగులు పడకండి, ఎప్పుడు ఆనందభరితులై ఉండండి, మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి అని బాబా ఎప్పుడు బోధించేవారు. ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం బ్రహ్మతత్వాన్ని నిర్ధారించడం. ఇది సాయికి శరణొచ్చిన వారిని భవ సాగరం నుండి తరింపచేసే నౌక. బాబా పదే పదే భక్తులకు హితవచనాలను చెప్పి పరోపకారం చేస్తూ వారిని అనుసరిస్తూ తదనుసారం ప్రవర్తించేవారు. ఇది మంచి, ఇది చెడు అన్న ఈ అభిప్రాయ భేదాలు కేవలం వ్యక్తిగతం. దీని వలన సామాన్య జనులకు సంతోషం కలుగుతుంది. అదే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం. బాబా కార్యకారణాలను తెలుసుకుంటారు. వారి యొక్క సంకల్పాలను అనుసరించే భవిష్యత్తు జరుగుతుంది. గురువు నోటి నుండి వచ్చిన కథలను విని వారి అంతర్క లీలలను అనుభవించి ఆ లీలలన్నిటినీ గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి. సాయి యొక్క ఈ అద్భుత చరిత్ర అత్యాదరంగా శ్రవణం చేస్తే చెప్పేవారి మరియు వినేవారి ధైర్యం నశిస్తుంది. అంతేకాదు అందరి చెడు రోజులు తొలగిపోతాయి. బాబా యొక్క అలౌకికమైన లీలలను కని ఏ అభాగ్యుడు చకితుడవడు. కేవలం వారి దర్శన మాత్రంతో సంతుష్టుడై వారి పాదాలలో లీనమైపోతాడు. విస్తారమైన ఈ చరితని పరిశుద్ధమైన మనస్సుతో వినడానికి శుభప్రదమైన అవకాశం కలిగితే ఎవరో వృధా చేసుకుంటారు. పుత్ర మిత్ర కలత్రాలనే సుడిగుండాలలో, కామక్రోధాలనే మొసళ్ళు, అనేక రోగాలనే తిమింగలాలు విజృంభిస్తూ ఉంటాయి. ఆశలనే అలలు కలవర పెడుతూ ఉంటాయి. ఉద్వేగాలనే దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటాయి. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలు మనసులో సంశయాలను ఉత్పన్నం చేస్తాయి. అయినా ప్రపంచాన్ని వదిలిపెట్టరు. శుద్ధ బ్రహ్మవు నీవే, కానీ శరీరంలో బంధింపబడి ఉన్నావు. పంజరంలోని తీగను గట్టిగా పట్టుకొని తలక్రిందులుగా వేలాడే చిలుకలా ఉన్నావు అని మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి. కేవలం మోహ మాయాల వలన బుద్ధి భ్రమించింది. ఆ కారణంగా నీ శ్రేయస్సును మర్చిపోయావు అని నిన్ను నీవే హెచ్చరించుకొని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో. భ్రమ కారణంగా భ్రమ అధికమై మనసులో దేహాభిమానాది సంభ్రమాలు కలుగుతూ ఉంటాయి. నేను వారి అన్నది, నేను నాది అన్నది మృగ తృష్ణ వంటిదని తెలుసుకొని ఏ మమకారాలు లేకుండా ఉండాలి. నేను నీవు అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకున్నావు చిలుక? నీ కాలికి ఉన్న బంధాన్ని విదిలించుకొని పైకి ఎగిరి విహరించు. ముక్త ఉన్న చోట బద్ధత ఉంటుంది. అట్లే బంధన ఉన్నప్పుడు ముక్తి కూడా ఉంటుంది. ఈ ఉభయ దశలను దాటి శుద్ధ ఆత్మ స్వరూపమందు స్థిరపడాలి. ఇది సాపేక్ష జ్ఞానం. సుఖం మరియు దుఃఖం అనే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే బ్రహ్మజ్ఞానం సమీపంలోనే ఉన్నట్లు. శరీరంలో నేను నీవను భేదభావం ఉన్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు. అందువలన నా అన్న దాన్ని వదిలేసేయి. కృపణులీలా శరీరాన్ని అంటిపెట్టుకోవడం మానేసి నిన్ను నీవు తెలుసుకో. కుబేరుని వంటి ధనవంతుడు భిక్షవృత్తితో తిరుగుతూ ఉంటే అది కేవలం అజ్ఞానం వలన ఆపాదించుకున్న దౌర్భాగ్యమే. ఎప్పుడు ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి. సద్గురువు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి. వానిని శ్రద్ధగా అనుసంధానం చేయాలి. జనులు గురువుల ఆచార పద్ధతులను చూచి తమను ఉద్ధరించుకోవడానికి మార్గాలను ఎన్నుకుంటారు. అలా అసంఖ్య జీవులు ఉద్ధరింపబడి మోక్షాన్ని సహజంగా పొందుతారు. భవబంధనాలు విడిపోయే గడియ ఎప్పుడు వస్తుందా అనే అహర్నిశలు ఆలోచించేవారు త్వరగా విముక్తిని పొందుతారు. ప్రపంచం నిస్సారమని బాగా తెలుసుకొని వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకొని ఏకాంతంలో ఎప్పుడు అధ్యయనంలోనూ ఆత్మచింతనలోనూ ఉండాలి. శిష్యులు సంపూర్ణ వినయ విధేయతలు, శ్రద్ధ, భక్తి గల మనసుతో సాష్టాంగపడి శరణు వేడితే తప్ప గురువు జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకు సర్వస్యాన్ని
అర్పించి వారి శుశ్రూషణ చేయాలి. బంధ మోక్షాల గూర్చి బాగా తెలుసుకోవాలి. విద్య గురించిన ప్రశ్నలను గురువును అడిగి తెలుసుకొని సఫలతను చెందాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయాలను గురువు తప్ప ఎవరు చెప్పరు. గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏ కాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు. గురువు కాక ఇతరులు ఎవరైనా జ్ఞానబోధ చేసినా దానితో భవబంధనాలు విడిపోవు. అది కించెత్తైన మోక్ష ఫలప్రదం కాదు. అది మనసులో అస్సలు నాటుకోదు. గురువు వినా జ్ఞానప్రాప్తి లేనిదే పండితులందరికీ విదితమే. బ్రహ్మ మరియు ఆత్మ ఒకటే అన్న విషయాన్ని అనుభవింపచేసే సామర్థ్యం గురు చరణాలకే ఉంది. అక్కడ ఏ సందేహాలు లేకుండా దర్భ అభిమానాలు వదిలేసి గురువుకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి వారి చరణాలపై శిరస్సు ఉంచాలి. దృఢమైన మనసుతో గురు చరణాలను గట్టిగా పట్టుకొని నేను మీ దాసానుదాసుని, మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. ఇక వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల శయ్యపై తేలి ఆడించగలరు. తమ అభయ హస్తాన్ని శిరస్సుపై ఉంచి ఇడ పింగళ నాడులను సరిచేసి సమస్త పాతకాల రాశిని దహనం చేసి నుదుట విభూదిని పెడతారు. ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్త మాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, శివుని ఐక్యత జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు. ఇంతటి గొప్ప విద్య, అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టం, వినోదం వారికి ఎందుకు ప్రీతికరం అని సహజంగా అనుమానం కలుగుతుంది కదూ. బాగా ఆలోచిస్తే ఒకటే సమాధానం. శ్రద్ధగా వినండి. పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చేరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనం ఎవరమైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా? ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి. వారు ఒకవేళ మందు త్రాగక మొండికేస్తే వారిని ఒకప్పుడు బ్రతిమలాడి బామాడి, లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్రజేసి, లేదా బెత్తం దెబ్బలు తగిలించో, లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకునేది తల్లియే. బాలురు పెద్దవారయ్యాక వారి బుద్ధి తీవ్రతను, బుద్ధి మాంద్యాన్ని గమనించి వారిని లాలించాలి. అట్లే జ్ఞానంలో కూడా తీక్షణమైన బుద్ధిగల వారు జ్ఞానోపదేశాన్ని క్షణం ఆలస్యం లేకుండా త్వరగా గ్రహిస్తారు. అదే మందబుద్ధి గలవారి తలకెక్కించడం చాలా కష్టం. జ్ఞాననిధి అయిన సాయి సమర్థులు ముందు భక్తుల యొక్క బుద్ధిని, వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు. వారు పూర్ణ అంతర్జ్ఞాని. వారికి అందరి గురించి ముందే తెలుసు. వారి అర్హతలను అనుసరించి సాధనను నియమిస్తారు. అట్లే వారి అర్హతలను తెలుసుకొని వారి యోగ్యతను, అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలను వహిస్తారు. మనం పైకి వయసు మళ్ళిన వారి వలె కనిపించినా సాయి సిద్ధుని ఎదుట నిజంగా పిల్లల కంటే పిల్లలం. ఎప్పుడు వినోదం కోసం ఆతురత పడతాం. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో చక్కగా తెలుసుకొని భక్తుల కోరికలను తీర్చి వారిని సంతుష్టులు చేస్తారు. బుద్ధిమంతులు కానీ లేదా మందబుద్ధులు కానీ ఈ చరిత్రను పఠిస్తే పరమానందం కలుగుతుంది. శ్రవణం చేస్తే వినాలనే కుతూహల పెరుగుతుంది. మననం చేస్తే సంతృప్తి, ఆనందం లభిస్తాయి. మరలా పఠిస్తే పరమార్థ జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాసలు చేస్తే మహా ఆనంద ఆహ్లాదం, అనంతమైన సుఖం లభిస్తుంది. ఇది ఇటువంటి అమోఘమైన లీల. ఇలాంటి అనుభవాన్ని కించెత్తైనా పొందిన భాగ్యవంతులు కాయ వాచ మనసులతో సాయికి అంకితమైపోతారు. సాయి లీలలు తర్కానికి అంతుపట్టనివి. హేమాడు సాయి చరణాలకు శరణ్జొచ్చి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్త మాత్రునిగా చేసి భక్తుల శ్రేయస్సుకై బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయడం చెప్పాడు. తర్వాతి అధ్యాయం ఇంతకంటే మధురమై శ్రవణార్థుల కోరికను తీరుస్తుంది. బాబా నా మనసులో రహస్యంగా ఉన్న కోరికను స్పష్టంగా వెల్లడి చేసి తీర్చడం. నేను మాధవరావు వద్దకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన విషయాన్ని సంపూర్ణంగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో బ్రహ్మజ్ఞాన కథనమను 17వ అధ్యాయం
అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచరిత 18వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవ మీకు జయం జయం. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. మాయను మీ నియంత్రణ యందు ఉంచే దేవ మీకు జయం జయం. జయ జయ అనాధ్యనంత, జయ జయ ద్వంద్వాతీత, జయ జయ నిర్వికార ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే. స్నానం చేయాలని సాగరములో మునిగిన సైంధవ ప్రతిమ మరలా బయటికి రాగలదా? ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. మీ వద్ద కూడా అట్లే. ఏ బ్రహ్మను గురించి వేద శృతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు. భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన ఎవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. గత అధ్యాయంలో నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపచేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించటమైంది. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది. ఈ మొదటి వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థచిత్తంతో వినండి. శ్రోతలు శ్రద్ధగా వింటే వక్తకు ఉత్సాహం, అలా ఉభయులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. సాయిబాబా ఏమాత్రమైనా భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరైన మార్గాన్ని బోధించేవారు. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియచేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. కానీ ఇది ఒట్టి కల్పన మాత్రమే, అర్థం లేని వ్యర్థ ప్రలాపనలే. గురువులు ప్రత్యక్షంగానే కాక స్వప్నంలో ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ తెలియచేస్తారు. దీనికి నిదర్శనం లేదనుకుంటారేమో. బుధకౌశిక ఋషి ప్రమాణం. అతడు తనకు స్వప్నంలో బోధించిన రామరక్ష దీక్షా మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు. గురువు వర్షాకాలంలోని మేఘం. వారు ఆనందం అనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపచేస్తారు. దాన్ని సేకరించుకొని దాచుకోవటానికి కాదు, యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చుబుకాలను పట్టుకొని మాయ మాటలను చెప్పి వారికి మందు త్రాగిస్తుంది. బాబా కౌశల్యం కూడా అంతే. వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు. వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను తీర్చేవారో శ్రద్ధగా వినండి. సద్గురువు యొక్క సాంగత్యం ధన్యం. దాని మహిమను ఎవరు వర్ణించగలరు? సద్గురువు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది. భక్తిగా భగవంతుని ఆరాధన, గురు పూజ, గురుసేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఇతర సాధనలన్నీ వ్యర్థం. మనసులోని విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా, అస్పష్టంగా ఉంటుంది. దాన్ని నిర్విఘ్నంగా దాటటానికి గురువు యొక్క వచనాలను దీపకిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాస్తవానికి గురువే పరమేశ్వరుడు. గురువే పరబ్రహ్మ. नाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. గురుజనని, గురుజనకుడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే ఎవరూ రక్షించరని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థ వ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని, వేద శృతులలోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపచేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు. దానితో విషయవాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. వారి కృపతో వివేక వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి. సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్త కామ కల్ప ద్రుమమైన భగవంతుడు
స్వయంగా కష్టాలన్నింటినీ నివారిస్తాడు. ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి. సత్పురుషుల పాదాలకు వందనం చేయండి. పాప పాప ప్రక్షాళనమవుతుంది. ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నరుగా ఉన్నప్పుడు క్రాఫర్డ్ పాలన పడిపోయింది. ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు. తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం. ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. దానితో అన్నింటినీ వదులుకుని బయటపడ్డాడు. మనసు అస్థిరమై చంచలమైపోయింది. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు. జీవులు అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ అతని వెంట పడతారు. పాపకర్మలను ఆచరించడం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూసి వారిని సత్పురుషులతో కలుపుతాడు. ఆ భక్తునికి కూడా అట్లే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూసి అతని మిత్రుడు అతను చెప్పిన హితవచనాలను వినండి. మీరు సాయి సమర్థుని దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయామయులైన ఆ సత్పురుషుని ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించినా సంచలమైన మనసు నిశ్చలమై తక్షణం హరి చరణాల్లో లగ్నమైపోతుంది. అక్కడి నుండి వెనుకకు మరలడం కష్టం. జనులు దేశ దేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభీష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆబాల వృద్ధులందరికీ తెలుసు. వారికి దయ కలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడీ ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచభక్ష్యాలు వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను సేకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడీ మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడైన సాయిని చూసి అతని మనసు సుప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనసుకు శాంతి చేకూరింది. అతని ఉపనామం సాటే. దృఢ నిశ్చయం కలవాడు. గురుచరిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని సాటేకు అర్థాన్ని తెలియజేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబా తమ ఆసనంలో కూర్చుని తమ ఎదుట సాటేను కూర్చుండబెట్టుకుని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని వ్యాఖ్యానించసాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. బాబా అలా గ్రంథ పారాయణం చేస్తూ పౌరాణికుని వలె వర్ణించడం, సాటే శ్రోతల వలె నిశ్చల మనసుతో శ్రద్ధగా గురు కథను వినడం దీని అర్థం ఏమిటని సాటే ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతన్ని గగ్ధమైంది. అజ్ఞానాంధకారమైన తల గడను తల కింద వేసుకుని వాసనలనే పడకపై గుర్రపెట్టి వారిని దయామయులైన సాయినాథులు మేల్కొల్పుతారు. సమయానికి నా వెన్ను తట్టి గురుచరిత్ర అనే అమృతాన్ని నాచే త్రాగించారు కదా కృపాళుడు అని తనకు కలిగించిన దృష్టాంతంలో సాటే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన ఆ వృత్తాంతాన్నంతా కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేశాడు. దీని అర్థం నాకు బోధపడటం లేదు. అది సమర్థులకే తెలియాలి. బాబా మనసులో ఏమున్నదో తెలీదు. కాకా వారిని అడగండి. నేను మరలా పారాయణం చేయాలా లేక సమాప్తం అయ్యిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పాడు. తగిన సమయం చూసి కాకా బాబాకు సాటే స్వప్నాన్ని తెలిపి, బాబా ఈ దృష్టాంతంతో కాకాకు ఏమి తెలియజేస్తారు? సప్తాహం ఇంతటితో సమాప్తం చెయ్యాలా లేక మరలా ఆరంభించాలా? దృష్టాంతరం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించండి. అతని మార్గానికి చూపించండి. సాటే గొప్ప భక్తి భావం ఉన్నవాడు. అతని
పై దయ చూపి అతని కష్టాన్ని తొలగించండి. ఇదే మీ శరణాలకు నా విన్నపం అని చెప్పాడు. అప్పుడు బాబా మరొకసారి పారాయణం జరిగిని అని ఆజ్ఞాపించి, గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఈ గ్రంథ పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధనాలు విడిపోతాయి అని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు నేను బాబా పాదాలు పట్టుతున్నాను. నామము నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచి, ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండా ఫలితము 7 రోజుల్లోనే అతనికి ఫలితాన్ని లభించింది. నాది అనేక సంవత్సరాలయ్యింది, వ్యర్థమైపోయిందే. 7 రోజుల్లో గురు చరిత్రను ఒక్కసారే పారాయణం చేశాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణం చేస్తున్నానే, ఆ విషయాన్ని అసలు ఆలోచించలేదే. ఒకరి 7 రోజుల్లో ఫలితం, మరొకరికి 7 ఏళ్ళు పారాయణం నిష్ఫలమేనా? ఈ దయాగనులను ఎన్నడూ నాపై దయని కురిపిస్తారు అని నేను శాతక పక్షిలా నిరసిస్తున్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నలై నాకు ఉపదేశాన్నిచ్చి నామాన్ని మనోభిష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడొస్తుందా అని అనుకున్నాను. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులో ఆలోచనలను వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వలనే కోట్లానుకోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తుంటాయి. అవన్నీ బాబాకు తెలుస్తాయి. మనసు ఆలోచించినట్లు శత్రువులు కూడా ఆలోచించరు. ఇది అందరికీ బాగా తెలిసిందే. ఇతరులకెవరికీ తెలియనివి సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి. కానీ కరుణామయ అయిన ఆ తల్లికి అందరి దురాలోచనలు తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వారిని బాబా ప్రోత్సాహపరుస్తారు. బాబా నామగ్రోనోగతాన్ని తెలుసుకుని ఇలా అన్నారు. లేచి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలు తీసుకురా. కాసేపు అతని దగ్గర కూర్చుని మాట్లాడండి. అతడు ఇచ్చిన దక్షిణను పుచ్చుకుని త్వరగా తిరిగిరా. సాయినాథునికి నాపై దయ కలిగి దక్షిణ నిమిత్తం ఇప్పుడే శ్యామ దగ్గరికి వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. అలా వారి ఆజ్ఞ అయ్యాక అక్కడ కూర్చునే సాహసం ఎవరికుంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా. అందుచేత వారి అనుమతి తీసుకుని లేచాను. వెంటనే బయలుదేరాను. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. ఉతికిన పంచెని చుట్టుకుని కుర్చీళ్లను సవరించుకుంటూ నోటితో నామస్మరణ చేస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. మీరు మసీదు నుంచి వచ్చినట్లుంది. మధ్యలో ఎలా వచ్చారు? ఏదో కలవరపడుతున్నట్లున్నారే. ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి? రండి, కూర్చోండి. నేనిప్పుడే స్నానం చేసి పంచె కట్టుకుంటూ వస్తున్నాను. వెళ్ళి దేవుళ్లకు అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను. మీరు తాంబూలం వేసుకునేలోగా నేను పూజా విధిని ముగించుకుని వస్తాను. మనం తాపీగా ముచ్చటించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవతం గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలోనే ఆపేసిన భాగం వచ్చింది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపచేశారు. నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో ఆపేసి ఆ స్థానం నుండి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవటం అంటే. ఇప్పుడు ఈ చిన్న ఉపకథను గుర్తుకు వచ్చింది. దీనిని వదిలిపెట్టకూడదు. ఏకనాథ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. గురుభక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్ నిత్యం పఠించేవాడు. జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అతి నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. ఆ పొలం యొక్క 10 లక్షణాలు గల పంటను వ్యాస మహర్షి సంగ్రహపరిచాడు. ఈ సుఖ మహర్షి పరీక్షిత్ అనే కళ్యంలో గింజలు వేరుపరచగా శ్రీధర స్వామి తూర్పారా పట్టారు. ఆ పంటను జనార్దన స్వామి కొలవగా ఏకనాథ్ మహారాజు రసవత్తమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. భాగవతంలోని ఏకాదశ స్కందం భక్తి, ప్రేమ, ఆనందాలకు గని 32 అధ్యాయాలలో ఉన్న బృందావనం వంటి గ్రంథాన్ని దీక్షిత్ నిత్యం చదివేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.
శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు, రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షితునకు ప్రామాణికమైనది. భక్తి రసామృతానికి సారము జ్ఞానేశ్వరికి రెండవ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. దీక్షితు ప్రాతకాల స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవీ దేవతార్చనలయ్యాక నైవేద్యం నీరాజనాలు చేసి తరువాత నివేదించిన పాలు పలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకొని నిత్య క్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. భగవత్పరాయణుడైన తుకారాం బండారా అను కొండపై ఏకాంతంగా దీనిని సహస్ర పారాయణలు చేశాడు. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? మహాప్రసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షితుడు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు. ఏకాదశ స్కందంలోని ఉద్ధవగీతలో భగవంతుడు ప్రకటమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ ప్రాప్తి నిశ్చయం. భారతంలోని కృష్ణార్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణోద్ధవుల సంభాషణ రసపూరితం. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఇటువంటి ప్రాసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైన సాయి సమర్థులు షిరిడీలో నిత్యం చదివించేవారు. సకారాం హరిజోగ్ సాటేవాడాలో భాగవత గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. తామును మసీదులోనే కూర్చొని ఉన్న ఎవరికైనా ఏదైనా పని అప్పచెప్పితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. బాపూసాహెబ్ జోగుకు వాడాలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు. దానిని అతడు నిత్యం నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత జోగ్ రోజూ బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూతిని తీసుకొని గ్రంథ పఠనకై వారి ఆజ్ఞను తీసుకునేవాడు. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని పఠించేవాడు. ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు అది శ్రవణం చేయండి వెంటనే పంపించేవారు. ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథలాగా చెప్పేవారు. వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడాకు వెళ్ళి గ్రంథ శ్రవణం చేయండి చెప్పేవారు. శ్రోతలు భక్తిభావంతో వాడాకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుండేది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది. జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్నా బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది. గ్రంథంలోని 1-2 భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగ్ అంతకుముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే. భాగవత ధర్మానికి సారాభూతం. జోగ్ వీటిని నిత్యం పఠించేవాడు. భావార్థ దీపిక అన్న పేరుతోనున్న గీత జ్ఞానేశ్వరి టీకా మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశ స్కందం పరమార్థ నిరూపణకు ఆధారాలు. అలా నిత్య క్రమానుసారం భాగవత పఠన జరుగుతూ ఉంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాణ్ణి. కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదుకు బయలుదేరుతుంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడికి వారితో పరిగెత్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నాకు బాబా వచనాలు వినాలన్న కోరిక కానీ బాబా సంకల్పము కోరిక కానీ బాబా సంకల్పం వేరే. భాగవత వచనాన్ని వదిలి ఇతర కష్టాలు పడడం వారికి సమ్మతం కాదు. అందువలన నేను ఆ రోజు చదవవలసిన భాగాన్ని బాబా నాచే చదివించారేమోనని
అనిపిస్తుంది. వారి లీలలను తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవతం కథ ఉపకథ కూడా అయిపోయినది. మాధవరావు పూజ ముగించుకుని బయటకు వచ్చాడు. శ్యామ వద్ద నుండి 15 రూపాయల దక్షిణను తీసుకురా అన్న బాబా ఆజ్ఞను నేను నేను తీసుకుని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు నీవు స్మరణకు వచ్చావు. అంతే, లేచి శ్యామ వద్దకు వెళ్ళి దక్షిణను తీసుకురా. అతని ఇంట్లో కాసేపు కూర్చుని మీరు ఉభయులు పరస్పరం ముచ్చటించుకున్న తరువాత తిరిగి రా అని బాబా చెప్పారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు. సరే, అలా అని అతని 15 నమస్కారాలను కొంగున మూటగట్టుకున్నాను. ఒక 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 పని అయింది. ఇక ఇంతలో ముచ్చటి ముచ్చటించాలి కదా. అతనితో ఏం కబుర్లు చెబుతావో చెప్పు. నా కుతూహలాన్ని తీర్చు. నా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింపజేసుకుంటాను అని అన్నారు. మాధవరావు సరే, కూర్చోండి. ఈ దేవుని లీలలు ఎటువంటివో మీకంతా తెలుసు. కాసేపు విశ్రామముగా కూర్చోండి. ఇదిగో ఈ ఆకులు కాచుకు పుచ్చుకోండి. ఒక్కలు సున్నము డబ్బాలో ఉన్నాయి. తలపై టోపీ పెట్టుకుని నేను ఒక క్షణంలో వచ్చేస్తాను. సాయిబాబా యొక్క లీల అగాధము. నేను మీకు ఎంతని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూసాము. నేను కేవలము గ్రామవాసుణ్ణి, మీరంతా పట్టణ వాస్తవ్యులు. అంతులేని వారి లీలలను మీ వద్ద నేను ఎలా వర్ణించగలను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి ప్రతి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకుని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు. తర్కానికి అందని ఈ దేవుని లీలలను, వారి కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలకు అంతులేదు. అవి విలక్షణమైనవి. మీరంతా గొప్ప విద్యావేత్తలు, ఒకరికి మించి ఒకరు జ్ఞానులు. తెలివిలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా? మా వద్దకు పంపించడం ఎందుకు? వారు చేసేది ఏమిటో వారికే తెలుసు. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది. ఈ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ ప్రత్యక్షముగా మా కళ్ళ ఎదుట జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దాన్ని అనుసరించి బాబా అలానే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనుషుల అంతు చూస్తారు. భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తరువాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెబుతూ ఉండగా, ఉపదేశం అన్న మాట చెవుల్లో పడగానే వెంటనే నా మనసులో విద్యుత్కళ మెరిసినట్టు నాకు సాటే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది. మసీదులో చాలినంత నా మనస్సును స్థిరపరచువానికే కదూ బాబా నన్ను శ్యామ వద్దకు పంపడము. బాబా చర్య విలక్షణము. మనసులో లేచిన ఆలోచనలను అణిచివేశారు. కథాశ్రవణములో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను. బాబా యొక్క లీలలను, మాటలను కొంచెం కొంచెం చెబుతూ ఉంటే వారి భక్తవాత్సల్యం గమనించి మనకు ఆనందం కలిగింది.
అటు తరువాత శ్యామ మరొక కథను చెప్పారు. ఒక దేశ్ముఖ్ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల సందర్శనం చేసుకోవాలనే కోరిక. महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजरो करो मैं राहु बंदा तुम्हारा, मैं राहु बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजरो करो, रहमो नजरो करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजरो करो खाली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजरो करो, रहमो नजरो करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजरो करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजरो करो, रहमो नजरो करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजरो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి